నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భారతీయ సనాతన ధర్మంలో మనం పాటించే సంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు మధ్య చక్కటి సంబంధం ఉంటుంది. అందరూ బాగుండాలనే భావనే మన సంప్రదాయాల అంతిమ లక్ష్యం. భగవత్ చైతన్యం వల్ల సర్వత్రా ఆనంద సిరులు వెల్లివిరియాలనే సానుకూల దృక్పథం మన ధర్మంలో ఎల్లప్పుడూ కనపడుతూ ఉంటుంది. ఆ సంవిధానంలో సాకారమైన శక్తి స్వరూపిణి మంగళాదేవి. ఈ మహాశక్తిని మంగళ గౌరీదేవిగా, మంగళాంబికగా, మంగళ రూపిణిగా ఆరాధిస్తారు. అలాంటి సర్వమంగళాల్ని ప్రసాదించే మంగళాదేవి అర్చామూర్తిగా కొలువుతీరిన దివ్య సన్నిధి మంగళూరు. కర్ణాటకలో అరేబియా సముద్ర తీరాన ఉన్న మంగళూరులో వేంచేసి ఉన్న మహత్తర శక్తి సంధాయిని మంగళాదేవి ఆలయ విశేషాలని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే. సమస్త సౌభాగ్యాలను చేకూర్చే శుభమంగళ అఖిల వరాలనిచ్చే జగన్మంగళ గౌరీదేవి. శంకర సతి పార్వతీదేవియే మంగళాదేవి. త్రిమూర్తుల శక్తితో, ముగురమ్మల అంశతో మంగళగౌరీదేవి ఆవిష్కారమయ్యింది. అలాంటి మంగళాదేవి నెలకొన్న దివ్య సన్నిధి కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు. అరేబియా తీరంలో ఉన్న అందాల పట్టణం మంగళూరు. బెంగళూరు నుంచి 352 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంగళూరు అరేబియా సముద్ర తీరానికి పశ్చిమ కనుమల మధ్య ప్రకృతి సౌందర్యాత్మకంగా నెలకొని ఉంది. ఈ తీర ప్రాంత పట్టణాన్ని ఎందరో రాజులు, రాజవంశీకులు పరిపాలించారు. కదంబులు, అలుపులు, విజయనగర రాజులు, కేలాది నాయకరాజులు, పోర్చుగీసు వారు మంగళూరును ప్రధాన ప్రాంతంగా చేసుకుని పరిపాలన సాగించారు. దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న మంగళూరు ఎన్నో చారిత్రక, పౌరాణిక ప్రసిద్ధి చెందిన ప్రదేశాలకు ఆలవాలం. పర్యాటక పరంగా కూడా మంగళూరుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎల్లప్పుడూ సమశీతోష్ణ స్థితి వాతావరణం ఉండడం మంగళూరు ప్రత్యేకత. అందుకే దేశ విదేశాల నుంచి పర్యాటకులు ఇక్కడకు నిరంతరం తరలి వస్తూనే ఉంటారు. పౌరాణికంగా చూస్తే మంగళూరుకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఈ క్షేత్రాన్ని శ్రీకోవిల్గా వ్యవహరిస్తారు. మంగళాదేవికి తొలిసారిగా పరశురాముడు ఆలయ నిర్మాణం చేశాడని క్షేత్ర మహత్యం వివరిస్తోంది. 9వ శతాబ్దంలో అళుప సామ్రాజ్యంలో తులునాడు వంశానికి చెందిన కుందవర్మ మంగళాదేవికి ఆలయాన్ని నిర్మింపచేశాడు. కేరళ సంప్రదాయ శైలిలో నిర్మితమైన ఈ ఆలయం అత్యధిక భాగం కొయ్యతో రూపొందడం విశేషం. సుమనోహర ఆలయ కట్టడాలు, ప్రాకారాలు, గోపురాలు, ఉప ఆలయాలు భక్తులకు కనువిందు చేస్తాయి. ఓ పక్క విశాల సముద్రంగా జలరాశి, మరోవైపు ఎత్తైన కొండలు, చుట్టూ పరుచుకున్న పచ్చదనం, ఎల్లడెలా మానసిక ప్రశాంతత చేకూర్చే పరిసరాలతో మంగళూరు మనసును ఆకట్టుకుంటుంది. మంగళూరు అనే పేరు ఈ ప్రాంతానికి స్థిరపడడానికి కారణం ఇక్కడ నెలకొన్న మంగళాదేవి ఆలయం. సువిశాల ప్రాంగణంలో 2 అంతస్తుల గోపురంతో, రజత కవచ తాపడం చేసిన నగిశీల ప్రధాన ప్రవేశద్వారంతో, ప్రాకార మంటపాలతో ఈ ఆలయం సర్వశోభితంగా ఆకట్టుకుంటుంది. సకల దివ్యకళలమయంగా ఉండే ఈ ఆలయాన్ని శ్రీకోవెలగా వ్యవహరిస్తారు. పూర్తిగా కేరళ సంప్రదాయ శైలిలో నిర్మితమైన ఆలయం నేత్రావతీ నదీ తీరాన నేత్రానందకరంగా భాసిల్లుతోంది. 1200 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయం దక్షిణ భారతదేశంలో సుప్రసిద్ధ శక్తిధామంగా అలరారుతోంది. మంగళూరులోని బొలారా ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం మంగళ శక్తికి, అర్ధనారీశ్వర తత్వానికి ప్రతీకగా చెబుతారు. మహిళల సౌభాగ్యం కోసం, కుటుంబ శ్రేయస్సు కోసం మంగళగౌరి వ్రత విధాన పూర్వకంగా ఆరాధించటం మన సంప్రదాయం. శ్రావణ మంగళ గౌరిగా, సర్వ శుభదాయినిగా మంగళాంబిక తేజరిల్లుతుంది. పార్వతీదేవి మూల బ్రహ్మాత్మిక స్వరూపంగా శివశక్తిగా సాకారమైంది. అందుకే ఎక్కడా లేని విధంగా
లింగ శాంకరిగా, లింగ భవానీగా, లింగ స్వరూప శివానిగా మంగళగౌరి గర్భాలయంలో అలరారుతోంది. భక్తుల దర్శనం కోసం ఆ లింగాకృతి ముందు నేత్రానంద భరితంగా శక్తిమాత స్వరూపం దర్శనమిస్తుంది. గర్భాలయంలో మంగళాదేవి లింగ భవానిగా దర్శనమిస్తుంది. శక్తిమాత లింగాకృతిలో నెలకొన్న ఏకైక క్షేత్రం ఇదే. అష్టదిక్కుల నుంచి వచ్చే ఏ సమస్యనైనా తాను పరిష్కరిస్తారని భక్తులకు జగదంబ మంగళాదేవి అభయమిస్తుంది. ఆత్మలింగాకారంలో లింగ శాంకరిగా మంగళాదేవి ప్రకటితమవుతోంది. అమ్మవారి ఆకృతిపై ధారాపాత్ర కూడా ఉండడం విశేషం. అమ్మవారి వీక్షణను అలంకారానికి వీలుగా స్ఫుటమైన అమ్మవారి విగ్రహాకృతిగా అర్చామూర్తిగా ఇక్కడ ఏర్పాటు చేశారు. కుడికాలు మడిచి ఎడమకాలు జాలువార్చి సర్వాలంకార విగ్రహ శోభితంగా అభయవరద మంగళాదేవి ఇక్కడ దర్శనమిస్తోంది. తుళు సంస్కృతికి అద్దం పట్టే ఆలయ కట్టడాలతో విలక్షణ వాస్తు శైలితో ఈ శ్రీకోవెల శ్రీకరంగా భాసిల్లుతోంది. శివశక్తులకు భేదం లేదు. శివుడే శక్తి, శక్తే శివుడు అనే సిద్ధాంతాలను విశదపరచడానికి జగదంబ లింగగౌరిగా వ్యక్తమయ్యింది. ఈ ఆలయంలో స్వయంవర మంటపం నెలకొని ఉంది. వివాహం కాని యువతీ యువకులకు ఇక్కడ అమ్మ విశ్వాశ్రిత, విశాల నీలోత్పల లోచనిగా, వేదసారిణిగా, వేదాన్వితగా మంగళాదేవిగా ప్రకటితమవుతోంది. సకల కార్యాలలో శుభమంగళాలనందిస్తూ అమంగళాలను తొలగించే ఆదిశక్తి రూపం. మహాశక్తి మంగళాకారిణి అయిన మంగళాదేవి రూపం వెనుక లింగాకృతికి ప్రతి శనివారం అభిషేకం జరుగుతుంది. ఆ తరుణంలో మాత్రమే లింగ శాంకరిని దర్శించుకునే వీలు కలుగుతుంది భక్తులకు. 986 సంవత్సరంలో నిర్మితమైన ఈ ఆలయం నేటికి సర్వాంగ శోభితంగా కనపడుతుంది. నేత్రావతి నదీ తీరాన ఉన్న ఈ ఆలయం జల కళతో నిరంతరం ఆహ్లాద వాతావరణంలో వర్ధిల్లుతుంది. మంగళదాయిని, మహిత దివ్య స్వరూపిణి అయిన మంగళాదేవి నిజస్వరూపం లింగాకృతి. శివశక్తుల ఏకీకృత రూపంగా, శివలింగ శక్తి సంధాయినిగా మంగళాంబ ఆవిష్కరానికి సంబంధించిన ఎంతో నేపథ్యం ఉంది. ఈ నేపథ్య గాథలు వింటే ఈ క్షేత్ర వైభవం ఎంత ఘనమైందో అర్థమవుతుంది. మంగళాదేవి మహిమోపేతగా, మంజుల వాసినిగా భాసిల్లే ఈ క్షేత్రానికి సంబంధించి ఎన్నో గాథలు ప్రచారంలో ఉన్నాయి. మలబారు రాణి అయిన పరిమళాదేవికి నాథ సంప్రదాయంలో ప్రముఖుడైన మత్స్యేంద్రనాథుడు గురువు. ఆమెకు మంగళాదేవిగా ఆయన నామకరణం చేశాడు. బోలార్లో ఆమె నాథ సంప్రదాయాన్ని ప్రచారం చేసింది. ఆమె స్మృతి చిహ్నంగా ఇక్కడ మంగళాదేవి ఆలయం వెలిసిందనేది ఒక గాథ. మరో గాథ ప్రకారం గోరఖ్నాథ్, మత్స్యేంద్రనాథ్ నేపాల్ నుంచి దక్షిణ భారతానికి వచ్చారు. నేత్రావతి నదీ తీరానికి వారు చేరుకున్నారు. ఒకప్పుడు ఈ ప్రాంతం కపిలముని ఆశ్రమమని చెబుతారు. ఓ ప్రాంతంలో ఆ ఇద్దరికి మహత్తర శక్తులు గోచరమయ్యాయి. దివ్య దృష్టి ద్వారా వీక్షిస్తే నేత్రావతి నదీ తీరాన భూమి లోపల మహాశక్తి నిక్షిప్తమై ఉందని గ్రహించారు. ఆ ప్రాంతాన్ని పరిపాలించే కుందవర్మకు ఈ విషయాన్ని తెలియజేశారు. రాజు ఆధ్వర్యంలో ఆ ప్రదేశంలో తవ్వి చూడగా ఓ మహాలింగాకృతి బయల్పడింది అంటారు. విశ్వచైతన్య శక్తిగా లింగభవాని సాకారమైందని వారు గ్రహించారు. సర్వశుభాలను అందించే మంగళాదేవిగా ఆ లింగాకృతికి నామకరణం చేశారు. పురాణాల ప్రకారం అవలోకిస్తే మంగళాదేవికి పరశురాముడు మొదట ఆలయాన్ని నిర్మించాడు అంటారు. ఆ లింగ మంగళాకృతి నెలకొన్న ఆలయం సముద్రపోట్లకు, నది ఉద్ధృతికి శిథిలమైంది. లింగశాంకరి అలా భూస్థాపితమైందని చెబుతారు. గోరఖ్నాథ్, మత్స్యేంద్రనాథుల సంకల్ప శక్తి వల్ల లింగభవాని సర్వమంగళగా తిరిగి భక్తుల ముంగిట కొలువుదీరింది. మహావైష్ణవీదేవిగా, కాళీ స్వరూపిణిగా, లింగ రుద్రాణిగా మంగళాదేవి వర్ధిల్లుతుంది. సిద్ధిదాయినిగా, నారాయణిగా మంగళాంబికాదేవి మంగళూరులో వర్ధిల్లుతోంది. భారతీయ ఆధ్యాత్మిక తత్వ చింతనలోని నాథ సంప్రదాయానికి కూడా ఈ క్షేత్రం కేంద్ర బిందువు. నాథ సంప్రదాయంలోని మత్స్యేంద్రనాథుడు దేవి అనుగ్రహాన్ని ఇక్కడ సాధించి శక్తి సాధకుడిగా ప్రకటితమయ్యాడు. ఖాద్రి యోగిరాజ్ మఠం ఆధ్వర్యంలో మంగళూరులోని
మంగళాదేవి ఆలయంలో నిత్య పూజాధికాలు కొనసాగుతున్నాయి. నాథ సంప్రదాయం రీత్యానే ఇక్కడ పూజాధికాలు నేటికీ కొనసాగడం విశేషం. ఉత్తర భారతదేశంలో నవనాథులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ నాథ సంప్రదాయానికి ఆద్యుడు గోరఖ్నాథ్. గోరఖ్నాథుడితో పాటు మరో 8 మందిని కలిపి నవనాథులుగా వ్యవహరిస్తారు. ఈ నవనాథుల భక్తి ప్రపత్తులతో పులకించిన పులకితయామినిగా మంగళూరు మహిమోపేత స్థలిగా వర్ధిల్లుతోంది. మంగళమూర్తి మహదేవుడైతే మంగళ మహిమోపేత మంగళాంబిక. జీవన గమనంలో ఎదురయ్యే అన్ని శుభాలు ఆ మంగళాదేవి అనుగ్రహం వల్లే అని భక్తులు అనుకుంటారని ప్రతీతి. అలాంటి ఈ మంగళాదేవి దివ్య సన్నిధి ప్రతి నిత్యం ఎంతో కోలాహలంగా ఉంటుంది. ప్రతి మంగళ శుక్రవారాలతో పాటు శరన్నవరాత్రుల్లో ఈ ఆలయ సముదాయం శోభస్కరంగా విలసిల్లుతుంది. మంగళూరు మంగళాదేవి ఆలయంలో ప్రతి శుక్రవారం ఉత్సవ పరంపర కొనసాగుతుంది. ప్రతి శ్రావణ మాసంలో ఈ క్షేత్రంలో మంగళగౌరీ వ్రతాన్ని మహిళా భక్తులు ఆచరిస్తారు. భక్తులు ఈ క్షేత్రానికి విచ్చేసి మాంగళ్య గౌరీ పూజను నిర్వహించుకుంటారు. గృహంలో శాంతి సౌఖ్యాలు, ఐశ్వర్యలబ్ధి, ప్రేమానురాగాల వృద్ధికి మంగళగౌరి ఆరాధన దోహదపడుతుంది. మంగళాదేవి సిరుల వరాలనిచ్చే సర్వమంగళ మాత్రమే కాదు, మనలను పీడించే దుష్టశక్తులను ఎదుర్కోవడానికి మంగళాదేవి కరుణ ఎంతో ఉపకరిస్తుంది. ప్రతి ఏటా ఆశ్వయుజ మాసంలో శరన్నవరాత్రులు కడు శోభాయమానంగా ఈ క్షేత్రంలో నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మంగళాదేవిని వివిధ అలంకారాలలో తీర్చిదిద్దుతారు. ప్రకృతి శోభ, ఆధ్యాత్మిక వైభవం, పర్యాటక ప్రాముఖ్యత కలగలిసిన దివ్య ప్రదేశం మంగళూరు మంగళాదేవి సన్నిధి. హైదరాబాద్ నుంచి మంగళూరు దాదాపు 800 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోడ్డు, రైలు వివిధ మార్గాలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్, షాద్నగర్, మహబూబ్ నగర్, వనపర్తి, కర్నూలు, ఉలిందకొండ, గుత్తి, అనంతపురాల మీదుగా కర్ణాటకలోని హొసదుర్గ, కదూర్ మీదుగా మంగళూరు చేరుకోవచ్చు. విజయవాడ నుంచి మంగళూరు దాదాపు 1000 కిలోమీటర్ల దూరంలో ఉంది. విజయవాడ నుంచి గుంటూరు, చిలకలూరిపేట, అద్దంకి, కనిగిరి, పామూరు, ఉదయగిరి, బద్వేలు, కడప, కదిరి, గోరంట్ల, బాగేపల్లి, కర్ణాటకలోని బెంగళూరు, యదివూర్, హాలిచేడ్, ధర్మశాల, బట్వాళ్ మీదుగా మంగళూరుకు చేరుకోవచ్చు. దయామృత వర్షిణి, శివయోగి విలాసిని, మంగళ రూపిణి మంగళాంబికాదేవి, ముగ్గురమ్మల సమన్వయ రూపిణిగా, శర్వాణిగా, రుద్రాణిగా, భద్రవాణిగా, సౌభాగ్యకారిణిగా మంగళాదేవి మహత్తరంగా భాసిల్లుతుంది. శివలింగ రూపంలో కొలువైన ఏకైక శక్తి సంధాయిని మంగళాంబ. ఆ సర్వశక్తిమయి దివ్య కరుణ మనందరిపై సర్వదా ప్రసరించాలని ఆకాంక్షిద్దాం. ఎన్నెన్ని క్షేత్రాలను, మరెన్ని దేవాలయాలను వీక్షించారో కదా ఈ కార్యక్రమంలో. మరి నేటి మన తీర్థయాత్రలో గోవా రాష్ట్ర పోండా తాలూకాలో ఉన్న మడకయి క్షేత్ర నవదుర్గా దేవస్థానాన్ని చూద్దాం. మహిషాసుర మర్దినిగా కూడా పిలుచుకుని కొలుచుకునే ఈ విశిష్ట ఆలయాన్ని దర్శించుకుందాం. నవదుర్గ అనుగ్రహాన్ని పొందుదాం. దుర్లభా దుర్గమా దుర్గా దుఃఖహంత్రి సుఖప్రదా అని కీర్తింపబడుతోన్న తల్లి దుర్గామాత. ఆ తల్లి నవరాత్రులలో నవ అలంకారాలను ధరించి తన భక్తులందరికీ దర్శనమిస్తుంది. ఇలా దేవి ధరించిన ఆ అలంకారాలు ఎంతో విశిష్టమైనవిగా పురాణాలు చెబుతాయి. వాటిలో ఆఖరి అవతారమైన మహిషాసురమర్దని అవతారమే ఈ మడకయి క్షేత్ర అమ్మవారని ఇక్కడివారు భావిస్తారు. గోమాంచలంలో మడకయి క్షేత్రవాసినిగా సారస్వత బ్రాహ్మణులచే ప్రతిష్ఠితురాలైన అమ్మవారు ఇదిగో ఈ తల్లియే శ్రీ నవదుర్గా మాత, శ్రీ మహిషాసురమర్దని జగదాంబ. ఆ తల్లి కత్తీడాలు ధరించి విస్ఫారిత నేత్రాలతో కృష్ణశిలామూర్తిగా స్థానక భంగిమలో చక్కటి దర్శనాన్ననుగ్రహిస్తోంది. ఆ తల్లి ఇటువంటి తల్లి కాదు. ఈ తల్లి తన తలను ఓ పక్కకు వాల్చి ఓ వినూత్న భంగిమను పాటిస్తోంది. అతి ధనవంతుడైన ఓ సారస్వత వ్యాపారి ఆ కాలంలోనే 1000 వరహాల విలువైన పుష్పాన్ని నివేదించగా స్వీకరించానని తెలుపుతూ అలా తలను వంచిందని
ఆ విశిష్టావతారాన్ని ఇక్కడి ప్రముఖులు వివరిస్తున్నారు. అంతేకాదు మరో వృత్తాంతం ఈ నవదుర్గ అవతార విశేషంగా చెబుతారు. అమ్మవారి ముఖాకృతితో ఒక తొడుగును తయారు చేసివ్వమని మడకయ్యిలోని కంసాలి పనివారిని అడిగారట. అమ్మవారి ముఖాకృతి తయారు చేస్తోన్న స్వర్ణకారుని కలలో అమ్మవారు కనపడి, అచ్చు నీ కూతురు ముఖంలా చెయ్యి అన్నారట. అతడలాగే చెయ్యగా ఆ విశ్వబ్రాహ్మణుని కూతురు కొద్ది రోజులకు మరణించిందట. కుమిలిపోతోన్న ఆ విశ్వబ్రాహ్మణుణ్ణి ఓదార్చిన నవదుర్గ ప్రతి ఏడూ కార్తీక శుక్ల అష్టమి నాడు నీ కూతురిలా మీ ఇంటికే నేనొస్తానని వరమిచ్చిందట. ఆనాటి నుంచి ప్రతి సంవత్సరము ఆ రోజు మడకయ్యి క్షేత్ర ఆడపిల్లలు తమ పుట్టింటికి రావడం ఓ ఆచారంగా కొనసాగుతోంది. ఇది ఈ క్షేత్ర విశిష్టత. అరేబియా సముద్ర తీరం బహు అందమైన ప్రాంతం. గోవా అనగానే పాశ్చాత్య నాగరికతలతో మెరిసిపోయే బీచ్ మాత్రమే అనుకుంటారు. కానీ గోమంతక్, గోమాంచల్గా పురాణాల్లో ప్రసిద్ధి నొందిన గోవా పవిత్ర ఆరామాలకు కూడా నెలవు. అనేక పుణ్యక్షేత్రాలు, పవిత్ర దేవాలయాలు ఇక్కడ అలరారుతున్నాయి. వాటిలో ఆదిపరాశక్తి నవదుర్గా కొలువైన శ్రీ నవదుర్గా దేవస్థానం ఒకటి. పసుపు కుంకుమలు, పూలు పళ్ళు, రవికల గుడ్డలు తీసుకుని అమ్మవారి సేవకు ఆలయంలోకి ప్రవేశిస్తారు. విరాట్ స్తంభాలపై నిలబడ్డ సభామంటపం, ఆ తరువాత ముఖమంటపం, అలా అంతరాలయంలోకి ప్రవేశిస్తారు. ఆలయ బహిర్ప్రవేశం వద్ద, లోపలి ద్వారాల వద్ద ద్వారపాలకులు భక్తులను ఆహ్వానించేందుకే కొలువుదీరారా అన్నట్టుంటారు. సభామంటప స్తంభాలపై పలు దేవతామూర్తులు కొలువున్నాయి. నెమళ్లు, సింహాలు, పడగవిప్పిన సర్పరాజాలు, తుంబురుడు, ఆంజనేయుడు, గరుత్మంతుడు, జింకపై ఆసీనుడై ఉన్న చతుర్భుజ దక్షిణామూర్తి తదితర శిల్పాలు అలంకృతమై ఉన్నాయి. గర్భాలయం ముందున్న 3 ద్వారాలు పలు పురాణ గాథలకు, పలు దేవీదేవతల శిల్పాలకు వేదికగా నిలిచాయి. మొదటి ద్వారంపై కమండలం, కమలం, గదాధారుడైన శ్రీమహావిష్ణువు, ఇరువైపులా గజముల చేత అర్చింపజేసుకుంటున్న శ్రీమన్మహాలక్ష్మి, నాగులు, గండభేరుండ పక్షిరాజాలు శిల్పితమై భక్తజనాలకు నేత్రానందాన్ని కలిగిస్తాయి. రెండవ ద్వారానికి ఇరువైపులా ఉన్న గణపతి, శివలింగ చిరుమందిరాలు ప్రత్యేక పూజలు అందుకుంటాయి. మందారాలతో అలంకృతమైన వక్రతుండ మహాకాయుడికి నమస్కృతులు చెల్లించుకుంటారు భక్తులు. ఇంకోవైపున్న నలుచదరపు పానవట్టంపై ఉన్న శివలింగానికి శివప్రీతికరమగు అభిషేకాదార్చనలు చేస్తారు. ఈ ద్వారం కింద భాగాన గరుత్మంతుడు, మరోవైపు హనుమంతుడు నమస్కారముద్రలో ఉంటారు. మూడో ద్వారమైన గర్భాలయం ద్వారం రజత తాపడపు విశేషంపై తీర్చిదిద్దిన వినాయక ప్రతిమ చతుర్భుజాలు, కమలం, కుడుము, ఆయుధ అభయముద్రలతో కానవస్తుంది. ఈ 3 ద్వారాలను మన చూపులు దాటితే చాలు, ఆపై కళ్లకు కనిపించేది మహిషాసురుణ్ణి చంపి లోకాన శాంతిని నెలకొల్పిన నవదుర్గ గర్భాలయ దర్శనం. ఆదిపరాశక్తి ఆగ్రహిస్తే అపరకాళియే, అదే శక్తి అనుగ్రహిస్తే చల్లని తల్లి, వరాలనొసంగే కల్పవల్లి, దురితాలను తొలగించే దుర్గా, నవరూపాల నవదుర్గ, దుష్టుల పాలిట మృత్యురూపిణి, మహిషాసుర మర్దిని. ఆ అవతారికగా మడకయ్యి దేవస్థానంలో నవదుర్గ ఇచ్చే దర్శనం సకల శుభకరం, సర్వజన శ్రేయోదాయకం. ఆ యొక్క దేవస్థాన మూలవిరాట్టుగా వెలుగొందుతోన్న జగన్మాత నవదుర్గాదేవి ఆకాశతారా కాంతివలే విరుమిట్లు గొలిపే నాసికాభరణమైన ముక్కెరతో దగద్ధగాయమానంగా విరాజిల్లుతుంటుంది. బిడ్డలారా, మీకోసమే నేనున్నాను అంటున్నట్లుగా గర్భాలయంలో నిలబడి ఉంటుంది ఆ తల్లి. సందేహించకండి, నన్ను సేవించే మిమ్మల్ని నేను కాక ఇంకెవరు బ్రోవగలరు అన్నట్టుగా తలను ఓ పక్కకు వాల్చి ప్రేమగా పిలుస్తున్నట్లుంటుంది. ఆ చల్లని తల్లి నల్లటి శిలలో అపరంజి బొమ్మలా ఉండే ఆయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ, త్రిశక్తుల సమ్మిశ్రిత ఆదిపరాశక్తి. అందుకే ఆ తల్లి దుష్టుల పాలిట మహిషాసుర సంహారి, దుఃఖితుల దుఃఖాన్ని బాపే నవదుర్గా. దుర్గే దుర్గతి నాశని అని కీర్తింపబడే ఆదిప్రకృతి స్వరూపిణి దుర్గాదేవి అష్టమి తిథి నాడు శతాక్షిదేవిగా, దుర్గముడు అనే రాక్షసుణ్ణి సంహరించి దుర్గాయని దేవతలందరి చేత ప్రశంసించబడింది. ఆ తల్లిని
దుమ్ దుర్గాయ నమః అంటూ మనసా వాచా అర్చించుకుంటారు భక్తులు. ఆ తల్లికి పసుపు కుంకుమ, రవికల గుడ్డలు సమర్పిస్తారు. నానావిధ పూజలను శ్రద్ధగా చేయించుకుంటారు. హారతి నీరాజనాలతో పాటు తీర్థప్రసాదాలను స్వీకరించి, అమ్మా, ఇంతగా కరుణించిన నీకు వేనవేల నమస్కారాలు అని ప్రణతులు పడతారు. సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ముగ్గురి అమ్మ, ఆ అమ్మలను కన్న అమ్మ అంటే ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆది పరాశక్తి. ఆ శక్తి పలు రూపాలలో వ్యక్తమై జగదానందాన్ని వర్ధిల్లచేసింది. జగాల నేలే జగజ్జనని ఎక్కడ ఏ మూల కొలువైనా జగానికంతటికీ తన మహిమను ప్రసరింపచేస్తుంది. అంతటి మహిమాన్విత మూల విరాట్టుగా నెలకొని ఉన్న ఈ మడకయి క్షేత్ర దర్శనం చేసుకున్న వారి జన్మ సాఫల్యం. శాంతి శక్తి మంత్ర రూపాల్లో సర్వభూతాలలో నిండి ఉన్న ఆ ఆదిపరాశక్తి నవదుర్గగా ఎక్కడో వెలసి గోవాలోని ఈ మడకయి క్షేత్రాన నెలకొని ఉంది. ఈ ఆలయానికి చేరేవారు 2 ప్రవేశ ద్వారాల ద్వారా లోగిలిలోకి ప్రవేశిస్తారు. 4 స్తంభాలపై అమరిన ప్రాకారంపై గజములతో కొలవబడుతోన్న మహాలక్ష్మీదేవి చిరు విగ్రహం ఈ ఆలయ పురాగాథను చెబుతున్నట్లుగా ఉంటుంది. ఆ త్రిశక్తి స్వరూపిణి అయిన దుర్గమ్మ మహాలక్ష్మి స్వరూపిణి అయి లోకకంఠకుడైన మహిషాసురుడనే రాక్షసుణ్ణి పరిమార్చింది. ఆ రూపాన మహిషాసుర మర్దనిగా కొలువైన ఈ ఆలయ ప్రాంగణం ఓ అపూర్వ వైభవంగా తాండవిస్తుంది. కోల్వా బీచ్కి సమీపానే ఈ ఆరామ స్థలి విశాలమైన ప్రాంగణంలో ఇస్లామీయ, పారసీక, హిందూ నిర్మాణ రీతిలో భవ్య మందిరంగా నిర్మితమై ఉంది. ఆకుపచ్చటి వనాల మధ్య అలరారే ఈ దివ్యాలయం దీర్ఘచతురస్రాకార ఆలయ మందిరాలపై 6 పలకల గోపురం, దానిపై గుండ్రటి శిఖరం, టెర్రాకోట్ పెంకుల పైకప్పులు, మొత్తంగా ఈ దేవస్థానం తెలుపు జేగురు వర్ణాల శోభతో చూసిన కొద్దీ చూడాలనిపించేంత సౌందర్యంతో ఉట్టిపడుతుంది. గోవాలో వెలుగొందుతున్న ఆలయ ఆగమశాస్త్ర ఆలయ వాస్తుయుక్తంగా మహాదీప స్తంభం ఈ ఆలయ ప్రాంగణానికి ఓ అందమైన నిర్మాణం. కొబ్బరి చెట్లు కోనేరు ఒడ్డున నిలబడ్డ పడుచుల్లా అలరారుతుంటాయి. అంతెందుకు, ఈ ఆలయం పచ్చని పావడ కట్టిన ప్రకృతిమాత ఒడిలో ఒదిగిన అపురూప ఆలయంగా శోభిల్లుతోంది అంటే అతిశయోక్తి కాదు. మరి ఇంతటి ప్రాశస్త్యమైన మడకయి క్షేత్రానికి ఎలా చేరాలి? ఆ ఆలయంలో అమ్మవారికి జరిగే అర్చనాది ఉత్సవాల సమాచారం ఏమిటో కూడా తెలుసుకుందామా మరి? పోర్చుగీసు వారు అన్యమతస్థుల దాడి నుంచి తమ దేవీదేవతల్ని కాపాడుకుంటూ ఇక్కడ సుమారు 450 సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయమిది. ఈ ఆలయం గోవా రాష్ట్రంలో అరేబియా సముద్ర అందాల తీరాల్లో కోల్వా బీచ్కి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్షేత్రానికి చేరుకోవాలనుకునే భక్తులు హైదరాబాద్ నుండి రైళ్ల ద్వారా కర్నూల్, నంద్యాల, అనంతపురం, బళ్ళారి, గదగ్, హుబ్లీ మీదుగా గోవాలోని మడ్గావ్ లేదా వాస్కోడా గామా స్టేషన్లకు చేరుకుని అక్కడి నుండి స్థానిక వాహనాల ద్వారా ఈ సుక్షేత్రానికి చేరుకోవచ్చు. ఇంతటి మహత్తర ఆలయం నిత్యం పూజార్చనలతో, మధ్యాహ్నం 12 గంటలకు మహాహారతులతో, సాయం సంధ్యార్చనలతో కళకళలాడుతూ ఉంటుంది. శ్రీమాత్రే నమః అంటూ తమ యాత్ర సఫలం చేసిన జగదంబకు మరోసారి ప్రణతులు చెల్లించుకుంటారు భక్తజనం. సర్వే జనా సుఖినో భవంతు. నవరాత్రులలో అమ్మవారికి జరిగే 9 అలంకారాలలో చివరి అలంకారం మహిషాసుర మర్దిని అవతారం. ఎంతో విశిష్టమైంది. 9 అవతారాల శక్తి అంతా ఈ 9వ అవతారంలో ఉంటుందని పురాణవేత్తలు అంటారు. ఆ ఆదిశక్తి, ఆ పరాశక్తి, ఆ అమ్మలగన్న అమ్మ సకల జనులకు అమ్మలా కాపాడుతూ ఉంటుందని, వరాల నొసంగి అందరి ఇలవేల్పుగా ఉంటుందని ఆశిద్దాం. మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.